ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. రేవంత్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పంటను పండించడం ఒక ఎత్తైతే ఆ పంటను అమ్ముకోవడం మరో ఎత్తైంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు. పగలనక రాత్రనక అక్కడే ఉంటూ తినీ తినక అవస్థలు పడుతున్నారు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఇబ్బందులు పడుతున్నారు. చివరికి పంటను అమ్ముకునేందుకు పోయి ప్రాణాలు పోగొట్టుకునే శనికాలం దాపురించింది. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి నలుగురు అన్నదాతలు అసూలు బాశారు. అర్ధరాత్రి ఒక్కసారిగా వర్షం అందుకోవడంతో కొత్తూరు, గంపలపల్లి గ్రామాలకు చెందిన 15 మంది రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు కల్లాల వద్దకు వెళ్లారు. అయితే భారీ ఈదురుగాలులకు కల్లాల సమీపంలో ఉన్న గోడలు కూలడంతో నలుగురు రైతులు మృత్యువాత పడ్డారు. మరో 5గురికి గాయాలు కావడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక గాయపడిన వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతి చెందిన వారిని వెంకటేష్, తనుగుల అభిరామ్, తనుగుల నాగరాజు, నిల్క లచ్చన్నగా గుర్తించారు. వీరిలో అభిరామ్, నాగరాజు తండ్రి కొడుకులు. ప్రస్తుతం అభిరామ్ బీటెక్ చదువుతూ తండ్రికి వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఒకేసారి కుటుంబంలో 2 చనిపోవడంతో బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. మంచిర్యాల జిల్లాలో నిన్న కురిసిన అకాల వర్షానికి అన్నదాతలు మృతి చెందిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. రేవంత్ సర్కార్లో రైతుల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. ఐకేపీ సెంటర్లో పోసిన ధాన్యాన్ని వారాల తరబడి కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. కేవలం 3 రోజుల్లోనే వివిధ కొనుగోలు కేంద్రాల వద్ద 7 రైతులు మరణించడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇవన్నీ రాష్ట్ర సర్కార్ చేసిన హత్యలేనని ఫైర్ అయ్యారు. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న పంటలను కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సర్కార్ నిర్లక్ష్యం కారణంగా చనిపోయిన రైతుల కుటుంబాలకు వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించి గాయపడ్డ రైతులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు కేటీఆర్. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమేష్ మనకి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉమేష్, చెప్పండి, పంట కాపాడుకునేందుకు వెళ్లి 4 మంచిర్యాల రైతులు మృత్యువాత పడ్డారు. ఇందులో చూసుకుంటే మృతుల్లో తండ్రి కొడుకులు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి ఏదైతే లక్షడిపేట మండలంలో ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షానికి కొత్తూరుతో పాటు గంపలపల్లి గ్రామాల్లో పంటను కాపాడుకునేందుకు వెళ్లిన 3 రైతులతో పాటు విద్యార్థి కూడా మృతి చెందారు. మృతుల్లో తండ్రి కొడుకులు కూడా ఉండడం విషాదాన్ని నింపింది. అయితే ఏదైతే నిన్న అర్ధరాత్రి ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షం కురవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దాదాపు లక్షడిపేట మండలం, అలాగే దండపల్లి, గన్నారం, హాజీపూర్ మండలాలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా కూడా నెల రోజుల నుంచి కూడా ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు ఆరబెట్టారు రైతులు. అయితే ధాన్యం కొనుగోలుకు సంబంధించి అధికారులు ఇంకా దాదాపు జిల్లాలో 320 పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా కొనుగోలుకు సంబంధించి వేగవంతంగా అధికారులు పూర్తి చేయలేదు. చాలా చోట్ల కూడా ఓవైపు ఏదైతే దాంటా పూర్తయినా కూడా దాదాపు 10 రోజులు కావస్తున్నా కూడా బస్తాలను తరలించలేదు. అయితే నిన్న కొత్తూరుతో పాటు గంపలపల్లికి సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి వారి వర్షానికి పంటను కాపాడుకునేందుకు టార్పలిన్ కవర్లు కప్పేందుకు రైతులు వెళ్లారు. అయితే లచ్చన్న, అలాగే వెంకటేష్ అనే రైతులు కొత్తూరుకు సంబంధించి అక్కడ టార్పాలిన్లు ఏదైతే ధాన్యం సంబంధించి టార్పాలిన్లు కప్పిన తర్వాత అక్కడ నుంచి అక్కడ ఈదురుగాళ్లకు ఏదైతే
షెడ్ లోకి వెళ్లారు. అదే షెడ్లు ఈదురుగాళ్లకు ఏదో శిథిలావస్థకు చేరిన గోడ కూలడంతో ఆ శిథిలాల్లో ఇద్దరు చిక్కుకుపోయారు. వారిద్దరితో పాటు మరో 5 కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఉటావుట్న గమనించిన స్థానికులు ఏదైతే శిథిలాల కింద ఉన్నటువంటి అందరినీ కూడా అక్కడి నుంచి తరలించారు. అయితే అప్పటికే శిథిలాల కింద వెంకటేష్ తో పాటు లచ్చన్న కూడా ఇద్దరు రైతులు కూడా మృతి చెందారు. మరోవైపు గంపలపల్లికి సంబంధించి తండ్రి కొడుకులు నాగరాజు అలాగే అభిరామ్ అనే డిగ్రీ చెందిన విద్యార్థి కూడా వీళ్ళిద్దరు కూడా టార్పలిన్ కవర్లు కప్పేందుకు వెళ్లి కూడా వాళ్ళు భారీ ఎదురుగారులకు పాడుపడ్డ షెడ్ కిందికి వెళ్లడంతో ఆ గోడ కూలడంతో వాళ్ళిద్దరు కూడా అభిరామ్ అక్కడికక్కడే మృతి చెందారు. అయితే తీవ్రంగా గాయపడ్డ తండ్రి నాగరాజును కరీంనగర్ తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందారు. అయితే ఏదైతే దీనికి సంబంధించి కూడా మా మృతుల ఏదైతే వాళ్ళందరినీ కూడా లక్షడ్పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో 5 కూడా చికిత్స పొందుతున్నారు. అందులో ఒక 2 సీరియస్ గా ఉండడంతో అక్కడ నుంచి కరీంనగర్ కు ఏదైతే డాక్టర్లు రిఫర్ చేశారు. సంబంధించి కూడా ఏదైతే ప్రధానంగా ప్రభుత్వ వైఫల్యమే ప్రధానంగా కనిపిస్తున్నది. ఓవైపు నెల రోజులుగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకున్నప్పటికీ ఎక్కడ కూడా అధికారులు వేగవంతంగా కొనుగోలు చేపట్టలేదు. పలు చోట్ల కూడా ఓవైపు ఏదైతే తూనికలకు సంబంధించి వడ్ల పూర్తయినా కూడా 24 గంటల్లోనే వాటిని లారీలో తరలించాల్సి ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా తరలించారు. దాదాపు 10-15 రోజుల నుంచి కూడా బస్తాల్లో నుంచి ఉన్నటువంటి వడ్లు కూడా కొనుగోలు కేంద్రాలనే పేరుకపోయాయి. సంబంధించి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగానే సకాలంలో కనుక ఏదైతే ధాన్యం కొనుగోలు పూర్తి చేసినట్లయితే ఇవాళ విద్యార్థితో పాటు మరో 3 రైతుల ప్రాణాలు నిలబడి ఉండేవంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే మృతుల కుటుంబ సభ్యుల రోదనలు కూడా మిన్నటాయి. కొత్తూరుతో పాటు అలాగే గంపలపల్లి, ముత్తంపేట గ్రామాల్లో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఏదైతే రైతు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముమ్మాటికి కూడా ఇది ప్రభుత్వ హత్య కిందనే భావిస్తున్నామని వెంటనే బాధితులకు సంబంధించి ఏదైతే 24 గంటల్లోగా వడ్ల ధాన్యం కొనుగోలు సంబంధించి బస్తాలను తరలించాల్సిందన్న మిల్లర్లకు తరలించకపోవడం పట్ల కూడా ఉన్నతాధికారులకు సంబంధించి కేసులు నమోదు చేయాలని వెంటనే కూడా బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని అలాగే జిల్లాలో ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి వేగవంతంగా కూడా కొనుగోలు చేపట్టాలంటూ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.